శ్రీకృష్ణ పరమాత్మ మన శరీరాన్ని మనం ఎలా కాపాడుకోవాలి, శరీర ధర్మాన్ని ఎలా నిర్వర్తించాలి, మనము ఏ ప్రదేశంలో ఉన్నామో ఉద్యోగరీత్యా కానీ, వ్యాపార రీత్యా కానీ, కుటుంబంలో కానీ, సంఘంలో కానీ ఎక్కడ ఉన్నా ఆ ప్రదేశంలో ఏ విధమైనటువంటి ధర్మాన్ని నిర్వర్తించాలి, కర్తవ్య నిర్వహణ చేయాలి. కర్మణ్యేవ అధికారః మా ఫలేషు కదాచన. వీటితో పాటుగా జయాపజయాల్ని ఏ విధంగా సమానంగా తీసుకోవాలి అనేటువంటి విషయం చెబుతూ, స్వధర్మ ఆచరణ కంటే ఉత్తమమైనది లేదు, పరధర్మము చాలా భయావహమైనది అని చెప్తూ, తర్వాత నన్ను నిరంతరము ఎవరైతే మనస్సులో పెట్టుకుంటారో, నన్ను చూస్తారో వాళ్ళని నేను చూస్తాను, వాళ్ళకి నేను కనపడతాను, వాళ్ళకి నేను కనపడినప్పుడు నాకు వాళ్ళు కనపడతారు అని యోమాం పశ్యతి సర్వత్రా సర్వంచ మయి పశ్యతి అని చక్కగా మనకి విశదీకరించి చెప్తూ, మానవమాన్యమును ఏ విధంగా సమానంగా తీసుకోవాలి, మిత్రులతో శత్రువులతో ఏ విధమైన సమాన దృష్టి ఉండాలి, ఆ విషయం కూడా చక్కగా విపులీకరించడమే కాకుండా మన ప్రవర్తన దైవీ సంపదతో నిండి ఉండాలి, ఆసురీ సంపదకి దూరంగా ఉండాలి అని అభయం, సత్వ సంశుద్ధి, జ్ఞాన యోగ వ్యవస్థితి, దానం దమశ్చ యజ్ఞశ్చ, స్వాధ్యాయస్తవ ఆర్జవం, అహింస, సత్యం, అక్రోధ, త్యాగ, శాంతి, అపైశునం, దయాభూతేషు, అలోలుత్వం, మార్దవం, హరి, అచాపలం, తేజ, క్షమ, ధృతి, శౌచం, అద్రోహ, నా అతిమానిత, భవంతి సంపదం దైవీం అభిజాతస్య భారత అని మనకి కర్తవ్య నిర్వహణని ఉద్బోధించడమే కాకుండా ఏ విధముగా ఉండకూడదో, దంభము, దర్పము, దురభిమానము, క్రోధము, పరుషవాక్కు, నా అతిమానిత అవి అనేటటువంటివన్నీ కూడా చెబుతూ, దంభో దర్పోభిమానస్య క్రోధ పారుష్యమేవచ అజ్ఞానం చాభిజాతస్య పార్థ సంపదమాచర్యమనే అజ్ఞానానికి దూరంగా అని చెప్పి, ఇంకా మన యొక్క శ్రేయస్సు కొరకు మన యోగక్షేమాలు వహించేటటువంటి పరమాత్మ కాబట్టి ఎటువంటి ఆహారాన్ని మనం తీసుకోవాలి, ఎటువంటి ఆహారానికి దూరముగా ఉండాలి, అసలు ఆహారం అంటే ఏమిటి, ఈ ఆహారం అనేటటువంటిది మన జీవితానికి ఉపయోగించి మన శరీర మానసిక ఆయుస్సుకి సంబంధించినటువంటి అభివృద్ధికి ఉపయోగించే ఈ ఆహారము ఏ విధమైనటువంటి విధముగా ఉండాలి, ఎటువంటి ఆహారం తీసుకోవాలని ఆ విషయం కూడా విశదీకరించి చెప్పారు ఒక 3 శ్లోకాల్లో. శ్రద్ధాత్రయ విభాగ యోగం అని 3 రకాలైన శ్రద్ధలు ఉండాలి, అవి విభజించి చూపించారు. ఒక సత్వగుణ ప్రధానమైనటువంటి శ్రద్ధ అన్నిటికంటే పరమ ఉత్తమమైనది, రజోగుణ ప్రధానమైనటువంటి శ్రద్ధ వర్జనీయము, తమోగుణ ప్రధానమైనటువంటి శ్రద్ధ ఎప్పటికీ కూడా విసర్జనీయము అని మనకి చెబుతూ, సత్వగుణంతో నిండినటువంటి మనలో సత్వగుణాన్ని పెంపొందించే ఆహారం ఎటువంటిది, ఎటువంటి ఆహారం అయితే రజోగుణాన్ని పెంపొందిస్తుంది, ఎటువంటి ఆహారం అయితే తమోగుణాన్ని పెంపొందిస్తుంది. కాబట్టి సాత్విక ఆహారాన్ని ఎలా తీసుకోవాలి, దానివల్ల ఏమి ప్రయోజనం మనకుంది, ఇంత హితకారులుగా చెప్పడం అనేది పరమాత్మ స్వయంగా ఇంత ప్రేమతో మనకి చెప్పడం మనందరి యొక్క అదృష్టం. మనలో ప్రతి ఒక్కడూ ఒక అర్జునుడు. మనకి పరమాత్మ ఈ విధంగా బోధిస్తున్నాడు. ఏమని? ఆయుస్సత్వబలారోగ్య సుఖ ప్రీతి వివర్ధనాః రస్యాః స్నిగ్ధాః స్థిరాః హృద్యా ఆహారాః సాత్విక ప్రియాః. మనం ఎల్లప్పుడూ సాత్విక ఆహార ప్రియులమై ఉండాలి. మన ఆహార ప్రియత్వం సాత్వికముగా ఉండాలి. సత్వ గుణాన్ని పెంపొందించేటటువంటి ఆహారాన్ని మనము స్వీకరించాలి. దానివల్ల లాభం ఏమిటి స్పష్టంగా చెప్తున్నారు. ఇదే మన ఆహారములో ఉండవలసినది. ఏది? ఆయుః, ఆయుస్సును పెంచేటటువంటి
ఆహారమే తీసుకోవాలి. ఆవేశానికి పోయి తాత్కాలిక ఆనందాన్ని ఇచ్చేటటువంటి ఈ అనేక రకాలైనటువంటి డ్రింకులు, అనేక రకాలైనటువంటి డ్రగ్గులు, మందులు, రకాలైనటువంటి రుచులతో కూడినటువంటి ఆహార పదార్థాలు పెరిగిపోయి ఆకర్షించేసి మన యొక్క ధన మాన ప్రాణాలన్నింటినీ కూడా దోచేస్తున్నటువంటి ఈ రోజుల్లో ఆయువును పెంచేటువంటి ఆహారం మాత్రమే తీసుకోమన్నారు. ఆయుస్సత్వబలారోగ్య సుఖ ప్రీతి వివర్ధనా రస్యా స్నిగ్ధా స్థిరా హృద్య ఆహారా సాత్విక ప్రియ. ఆయుష్ను పెంచే ఆహారం తీసుకోండి, బలాన్ని పెంచేది, ఆరోగ్యాన్ని పెంచేది. సత్వం అంటే బలం, మనలో ఉన్న సత్తువను పెంచేటటువంటి ఆహారం మాత్రమే తీసుకోవాలి. మానసిక బలము, శారీరక బలము, కార్యబలము పెంచేటువంటి బల, ఆరోగ్య, సుఖ, ప్రీతి వివర్ధన. ఆరోగ్యం మంచి రుచి ఉండాలి. సుఖాన్ని మనకి తీసుకున్న తర్వాత వచ్చినటువంటి సుఖము, శక్తి వల్ల సుఖం కూడా పెరగాలి. అన్నీ వర్ధిల్లేటటువంటి సుఖ ప్రీతి వివర్ధనమైనటువంటి ఆయుసత్వ బలారోగ్య ఆహారాన్ని మనం సేవించాలి. అది ఎలా ఉండాలి? రస్యా చక్కటి రుచి కలిగి ఉండాలి. స్నిగ్ధా మధురమైనవై ఉండాలి. స్థిరా హృద్యా మన మనస్సుకి చక్కటి సంతోషాన్ని, చలాకీతనాన్ని, ఆరోగ్యాన్ని కలిగించేవై ఉండాలి. స్థిరమైనటువంటి ఆరోగ్యాన్ని కలగజేసి ఉన్న ఆరోగ్యాన్ని స్థిరంగా ఉంచాలి. అది స్థిరము అంటే. కాబట్టి ఆయుష్ని పెంచాలి, బలాన్ని పెంచాలి, ఆరోగ్యాన్ని పెంచాలి, సుఖాన్ని పెంచాలి, జీవితం మీద ప్రీతిని పెంచాలి. తర్వాత అది మంచి రుచిని కలిగి ఉండాలి, చక్కగా వండబడినదై ఉండాలి, చక్కగా ఉడికినదై ఉండాలి, చక్కగా ఆరోగ్యాన్ని తినడానికి కుతూహలాన్ని పెంచగలిగేదై ఉండాలి. అటువంటి హృద్యమైనటువంటి ఆహారాన్ని మాత్రమే తీసుకోవాలి. దాన్ని సాత్విక ఆహారం అంటారు. అటువంటి ఆహారాన్ని తీసుకునే వాళ్ళని సాత్విక ఆహార ప్రియులు అంటారు. అదే పరమాత్మ మనకి చూపించిన మార్గము. మనము సాత్విక ఆహారాన్ని తీసుకున్నట్లయితే ఆవేశాలు మనకి రావు. మన బుద్ధి పెడబుద్ధి పట్టదు, మార్గము తప్పదు, రాంగ్ ట్రాక్లోకి వెళ్ళదు. మన యొక్క బిహేవియర్, మన ప్రవర్తన దారి తప్పదు. మా ఆలోచన బాగా ఉన్నప్పుడు ప్రవర్తన బాగుంటుంది. ఏ సౌండ్ మైండ్ ఇన్ ఏ సౌండ్ బాడీ శరీరము ఎప్పుడైతే ఆరోగ్యంగా ఉంటుందో మనస్సు కూడా ఆరోగ్యంగా ఉంటుంది. లాటిన్లో మెన్స్ శానా ఇన్ కార్పోర్స్ శాను. కార్పోర్ అంటే బాడీ, మెన్స్ శానా అంటే ది మైండ్ ఆఫ్ ఎ పర్సన్ ఇన్ కార్పోర్స్ శాను. ఎలా అక్కడి నుంచి వస్తుంది? ఇట్ ఈస్ దేర్ ఇన్ ది కార్పోర్. దట్ మీన్స్ కార్పొరేషన్ మీన్స్ బాడీ. అందులో నుంచి వచ్చిందే సౌండ్ మైండ్ ఇన్ ఏ సౌండ్ బాడీ. హెల్త్ ఈజ్ వెల్త్. సంపద అంటే ఆరోగ్యమే. ఆరోగ్యం బాగా కలిగిన వాడు సంపద. సంపద అంటే రూపాయలు, బంగారాలు, వెండిలు కావు. కాబట్టి అటువంటి ఆయుష్ని, బలాన్ని పెంచే ఆహారం తీసుకోమని శ్రద్ధాత్రయ విభాగ యోగంలో 17వ అధ్యాయంలో 8వ శ్లోకంలో చెప్పారు. ఒక్కసారి చదువుదాం మళ్ళీ. ఆయుస్సత్వబలారోగ్య సుఖ ప్రీతి వివర్ధనా రస్యా స్నిగ్ధా స్థిరా హృద్య ఆహార సాత్విక ప్రియ. పరమాత్ముడే మనకి నిర్దేశించాడు కాబట్టి ఇటువంటి ఆహారం తీసుకోమని. అటువంటి ఆహారమే మనం తీసుకోవాలి. అయితే ఎటువంటి ఆహారము తీసుకుంటే రజోగుణం అభివృద్ధి పొందుతుంది? మనకి అంత జ్ఞానం లేదు కాబట్టి ఆ విషయంలో మనకి జ్ఞానం కలిగించడానికి రాజసికమైనటువంటి ఆహారము ఎటువంటిది అది కూడా చెప్తున్నారు. ఏమని? కట్వం లలవణాత్యుష్ణ తీక్ష్ణ రూక్ష విదాహిన ఆహారారాధ
రాజసస్యేష్ఠా దుఃఖశోకామయప్రదాః కట్వం లలవణాత్యుష్ణ తీక్ష్ణరూక్షవిదాహినః ఆహారా రాజసస్యేష్ఠా దుఃఖశోకామయప్రదాః. కటు, అమ్ల, లవణ, అతి ఉష్ణ, తీక్ష్ణ, రూక్ష, విదాహినః ఆహార రాజసస్యేష్ఠ. ఈ రాజసికమైనటువంటి ఆహారము దుఃఖ శోకామయ ప్రదాహ, దుఃఖాన్ని పెంచుతుంది, శోకాన్ని పెంచుతుంది. విచారం తప్ప, బాధ తప్ప ఇంకా ఏ రకమైనటువంటి సుఖము కలిగించినటువంటి ఆహారము ఈ రాజస శ్రేష్ఠ, ఈ రజోగుణ భూయిష్టమైన ఆహారం. ఏమిటా రజోగుణంతో నిండిన ఆహారం? ఆహార రాజస శ్రేష్ఠ దుఃఖ శోకామయ ప్రదమైనటువంటి ఆహారము రజోగుణ ప్రధానమైన ఆహారం. ఏమిటండి అది? కటు, ఆమ్ల, లవణ, అతి ఉష్ణ. చేదు, కడుపులో మంటను పెంచేటటువంటిది. ఆమ్ల గుణమైనటువంటితో భూయిష్టమైనటువంటిది. లవణముతో నిండినటువంటిది. లవణము ఎంతవరకు అవసరమో అంతవరకే. నేను ఉప్పు ఎక్కువ తింటానండి అంటే అది తప్పకుండా రాజసమైనటువంటిది. కటు, ఆమ్ల, లవణ, అతి ఉష్ణ, బాగా వేడి చేసేటువంటి ఆహార పదార్థం. తీక్ష్ణ రూక్ష విదాహిన, దాహాన్ని పెంచేటటువంటివి, తినగానే ఆవేశాన్ని కలిగించేటటువంటివి, కోపాన్ని పెంచేటటువంటివి, ఆవేశాన్ని పెంచేటటువంటివి, నిద్రకు దూరం చేసేటటువంటివి. ఈ కటువైనటువంటి ఈ ఆహార పదార్థాలు కారం ఎక్కువైనటువంటివి. తీక్ష్ణ రూక్ష విదాహన, కారం ఎక్కువ. అతి సర్వత్ర వర్జయేత్. టూ మచ్ ఈజ్ ఆల్వేస్ డేంజరస్. ఏది ఎంతవరకు ఉండాలో అంతవరకు ఉండాలి. అది పెరిగితే ఉప్పు పెరిగితే, ఉప్పు కొంచెం ఎక్కువైతే ఆహారంలో బ్లడ్ ప్రెషర్, ఇప్పుడు ఉన్నటువంటి సమాజంలో 100కి 80 మంది 90 మందికి వచ్చి ఉన్నటువంటి వ్యాధి అది. దానికి కారణము ఆహారంలో కారము, ఉప్పు ఎక్కువ అవ్వడం. ఎలా పడితే అలా తినడం, ఒక కొలత లేకుండా తినడం, రుచి కోసం ఆహారాన్ని త్యాగం చేయడం. కాబట్టి రాజసికమైనటువంటి ఆహారం ఏదో ఆయన చెప్పేశారు. కటువైనటువంటిది, ఆమ్ల గుణంతో భూయిష్టమైనటువంటిది, లవణము ఎక్కువైనటువంటిది, భూయిష్టమైనది, అతి ఉష్ణాన్ని కలిగించేది, కారాన్ని పెంచేటటువంటిది, ఆవేశాన్ని పెంచేటటువంటిది, దాహాన్ని పెంచేటటువంటిది అయినటువంటి దుఃఖ శోకామయ ప్రదమైనటువంటి ఆహారాన్ని త్యాగము చేయండి, విసర్జించండి. విసర్జనీయము. ఆల్వేస్ లీవ్ దట్, సాక్రిఫైస్ దట్, ప్రొహిబిట్ అని శ్రీకృష్ణ పరమాత్మ 17వ అధ్యాయం శ్రద్ధాత్రయ విభవ యోగంలో 9వ శ్లోకంలో చెప్పారు. 8వ శ్లోకంలో ఏం చెప్పారు? ఆయుష్ సత్వబల ఆరోగ్య సుఖ ప్రీతి వివర్ధనా. మనకి ఉండవలసిన ఆహారం, తీసుకోవలసిన ఆహారం. రస్యా స్నిగ్ధా స్థిరా హృద్య ఆహార సాత్విక ప్రియ. ఇప్పుడు ఏం చెప్పారు? రాజసికమైనటువంటి ఆహారం తీసుకోవద్దు. కట్వం లవణ తృష్ణ తీక్ష్ణ రూక్ష విదాహిన ఆహార రాజసస్యేష్ఠ దుఃఖ శోకామయ ప్రద. తర్వాత సత్వగుణ ప్రధానమైనటువంటి సాత్విక ఆహారము, రజోగుణ ప్రధానమైన అయిన రాజసిక ఆహారము, తమోగుణ ప్రధానమైన ఆహారము ఏమిటో చెప్తున్నారు. ఇది తమోగుణాన్ని పెంచుతుంది, నిద్రని పెంచుతుంది, సోమరితనాన్ని పెంచుతుంది, పని మీద శ్రద్ధని తగ్గిస్తుంది.
ఇది మత్తుని కలిగిస్తుంది. యాతయామం గతరసం పూతి పర్యుషితం చయత్ ఉచ్ఛిష్టమపి చామేధ్యం భోజనం తామసప్రియం. తామసప్రియులు, మనం సాత్విక ప్రియులం కావాలి, రాజసిక ప్రియులం కూడా కాకూడదు. తామస ప్రియులు మరింత అధ్వానమైన స్థితి. ఎవరి తామస ప్రియులు అంటే రజోగుణం భూయిష్టమైన ఆహారాన్ని భుజించి రజోగుణంలో కొట్టుమిట్టాడేటువంటి వాళ్ళు. ఏమిటా రజోగుణం భూయిష్టమైనవి? యాతయామం గతరసం పూతి పర్యుషితం చయతు ఉచ్ఛిష్టమపి చామేధ్యం భోజనం తామసప్రియం. యాతయామం గతరసం, నిలవ ఉన్నటువంటి ఎప్పుడో చేసి కొళ్ళబెట్టినటువంటి ఆహార పదార్థాలు తినకూడదు. నిలవ ఉన్నవి తినకూడదు. గతరసం, రుచి నిలవ ఉండడం వల్ల రుచిని పోగొట్టుకున్నటువంటి పదార్థాలు ఏవి తినకూడదు. అంటే ఇప్పుడు వైన్ షాపుల్లో దొరికేటటువంటి ఈ రకరకాలైనటువంటి బ్రాందీలు, విస్కీలు ఇవన్నీ కూడా ఎప్పుడో కుళ్ళిపోయినటువంటి ఫలాలలోంచి, అనేక రకాలైన పదార్థాలలోంచి కెమికల్స్ వల్ల అందులో మత్తు ఏర్పడుతుంది. అనేక హాని కలగజేసే బ్యాక్టీరియా, సూక్ష్మజీవులు నిండి ఉన్నటువంటిది. అది సేవించడం వల్ల నిద్ర, మత్తు, గంటల తరబడి బుర్ర పనిచేయకపోవడం, విజ్ఞానం నశించిపోవడం. దీనివల్ల ఆ మత్తులో ఉండడాన్ని సుఖం అనుకుంటారు తమో గుణ ప్రియులు. అటువంటి మత్తు కలిగించేటువంటి నిలవ ఉన్న పదార్థాలు అని అర్థం. గత రసం, ఎప్పటికప్పుడు వండినటువంటి పదార్థాలే మంచి చక్కటి హృద్యమైనవి, రస్యమైనవి, స్నిగ్ధమైనవి, స్థిరమైనవి, హృద్యమైనవి. కానీ గతరసం రుచిని పోయిగొట్టుకున్నటువంటివి, పులిసిపోయినవి, నిలవ ఉన్నవి. పూతి పర్యుషితం చేయతు అంటే యాతయామం గతరసం పూతి పర్యుషితం చేయతు అంటే నిలవ ఉన్నవి, పులిసిపోయినవి, రుచిని పోగొట్టుకున్నవి, ఇది పనికిరాదు అని పక్కన పెట్టబడినటువంటి అనేక ఆహార పదార్థాలన్నీ ఇందులోకి వస్తాయి. ఉచ్ఛిష్టము అంటే తినగా వదిలేసిన ఆహార పదార్థాలు, అవి కూడా తప్పే. తర్వాత ఇది వద్దు అని పారేసినటువంటిది అమేధ్యం అంటాం. ఉచ్ఛిష్టమపి చామేధ్యం భోజనం తామసప్రియం. కాబట్టి ఈ నిలవ, కుళ్ళిన, వదిలిపెట్టబడిన, రోజుల తరబడి, నెలల తరబడి, సంవత్సరాల తరబడి కుళ్ళబెట్టబడినటువంటి, వద్దని వదిలేసినటువంటి, ఎంగిలి చేసి వదిలేసినటువంటివి, ఇతరులు ఎంగిలి చేసి మనకి ప్రసాదించినటువంటివి, ఇవి అన్నీ కూడా అమేధ్యములు, నాకు వద్దు అని విసర్జించినవి కూడా. ఇవన్నీ కూడా ఈ భోజనములు, ఈ ఆహార పదార్థములు తమో గుణాన్ని పెంచి మనలో వివేకాన్ని నశింపజేస్తాయి, ఆలోచనను నశింపజేస్తాయి, మనలో సత్ప్రవర్తన నశింపజేస్తాయి. మనతో పాటు మనకి దుర్గుణాలు కలగడం వల్ల, ఈ దుర్గుణాల వల్ల మన కుటుంబ సభ్యుల్లో అందరూ కూడా విషాదంలో, బాధల్లో ఉండేలా చేస్తాయి. మనకి ఏది మంచి ఏది చెడు అనే విచక్షణ జ్ఞానం లేకుండా చేస్తాయి. దీనివల్లనే ఈ త్రాగుడికి అలవాటైనటువంటి వాళ్ళు ఈ తామస ప్రియులు కాబట్టి వాళ్ళకి హాని చేసుకుంటూ వాళ్ళ చుట్టూ ఉన్నటువంటి వాళ్ళకి, బంధువులకి, సంబంధించినటువంటి వాళ్ళకి, రక్త సంబంధికులు అందరికీ కూడా, సంఘంలో అందరికీ కూడా హాని చేసేటటువంటి కారణం ఈ తామస ప్రియ భోజనమే. కాబట్టి ఈ తామస ఆహారాన్ని వదలాలి, తామస ప్రియులము కాకూడదు. రాజస ప్రియులము, రాజసాహారము కూడా విసర్జనీయమే. సాత్విక ఆహారము మాత్రమే స్వీకరింపదగిన ఆహారము. యాతయామం గతరసం పూతి పర్యుషితం చేయతు ఉచ్ఛిష్టమపి సామేధ్యం భోజనం తామసప్రియం అని సాత్వికాహారము, రాజసాహారము,
తామసాహారము చెప్పి మీరే నిర్ణయించుకోండి అని మనకు వదిలేశారు. మనము వారి బోధనను దృష్టిలో పెట్టుకుని తామస ఆహారము రాజసిక ఆహారమును విసర్జించి పూర్తిగా విసర్జించి సాత్విక ఆహారాన్ని తీసుకుని మన మనస్సుని, ప్రవర్తనని, శరీర ఆరోగ్యాన్ని, మానసిక ఆరోగ్యాన్ని చక్కగా వృద్ధి చేసుకుని కుటుంబంలో రాణించి, వృత్తిలో రాణించి, సంఘంలో రాణించి జీవితాన్ని సార్థకం చేసుకోవాలి. వీ షుడ్ ప్రూవ్ దట్ అవర్ లైఫ్ ఈజ్ ఆల్సో మీనింగ్ఫుల్ అండ్ వీ షుడ్ బి మీనింగ్ఫుల్ ఇన్ అవర్ యాక్షన్. ఒక్కసారి ఆ శ్లోకాలు చదువుకుందాం. ఆయుష్ సత్వబల ఆరోగ్య సుఖ ప్రీతి వివర్ధనా రస్యా శ్రద్ధా స్థిరా హృద్య ఆహారా సాత్విక ప్రియా కట్వం లలవణాత్యుష్ణ తీక్ష్ణ రూక్ష విదాహిన ఆహారా రాజసస్యేష్ట దుఃఖ శోకామయ ప్రదా యాతయామం గతరసం ఓతి పర్యుషితం చయతు ఉచ్ఛిష్టమపి చామేధ్యం భోజనం తామస ప్రియం. ఈ ఆహారం కూడా ఎటువంటి స్వీకరించాలో మనకి భగవాన్ శ్రీకృష్ణ పరమాత్మ మనకి బోధించారు. అర్జునుడి రూపంలో విన్నది ఆయనే, వ్యాసుని రూపంలో ఈ భగవద్గీతని రాసినది ఆయనే, మన కోసం వ్యాస భగవానుడి రూపంలో భారతాన్ని అందించారు. అర్జునుడి రూపంలో భగవద్గీతని ఆయనే విన్నారు. పాండవానాం ధనంజయ అన్నారు భగవద్గీతలో. ఆ విధంగా మనకి ప్రకటించినటువంటి శ్రీకృష్ణ పరమాత్మ యొక్క ఆ బోధన మార్గంలో మనము పయనించి మనం జీవితాన్ని చక్కదిద్దుకోవాలి. ఇప్పుడు మనము ఏ విధంగా భగవంతుడిని మనము పూర్తిగా శరణు వేడి సరెండర్ అయ్యి, అంటే మనని మనము మన జీవితాన్ని అంకితం చేసుకోవాలో ఆ శ్లోకాన్ని నేర్చుకుంటాం.